మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిఐ గారు, ఏఎస్పీ, డిఎస్పీ, మరి ఎస్పీ గారి దాకా మిగతా పోలీస్ శాఖ సోదరులందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి క్రీడాకారుల యొక్క ఆశ గాని ఆలోచన గాని వారు ఆడే ఆట గురించి అవగాహన చేసుకొని మరి ఈ రోజు గేమ్స్ ఏర్పాటు చేసి ఈ ఎండింగ్ డే ముగింపుకు నన్ను పిలవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వారికి ప్రత్యేకంగా మరి మన మహబాద్ ఎస్పీ గారికి, సుధీర్ కేకన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మీడియా సోదరులు ఈ గేమ్స్ లో దాదాపుగా 3 days 4 రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే ఆటలలో ఓటమి గెలుపు అనేది సహజం. క్రీడ అంటేనే ఒక స్ఫూర్తినిచ్చేది, ఆటలు అంటేనే ఒక స్ఫూర్తి, ఆట అంటేనే ఒక ఫ్లెక్సిబుల్. అంటే ఆటలు అనేది మనకి ఏం సెన్స్ వస్తుంది అంటే ఒక మంచి జాలి, ఒక సంతోషాన్ని, పోటీ అన్నప్పుడు టెన్షన్ వస్తుంది. అందుకనే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి ఆడుతూ పాడుతూ చేసుకునే దాంట్లోనే పోటీ పెట్టుకోవడం అనేది ఈ ఆటల పోటీగా ఈ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులను ఇక్కడ సమీకరించడంతో పాటు ముఖ్యంగా మరి డ్రగ్స్ వద్దు, గుడంబ వద్దు, అదే విధంగా గంజాయి వద్దు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నెరవేర్చాలంటే కష్టపడి చదవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని, కాన్సెప్ట్ ఇవ్వడం కోసం మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని కళా బృందాలు కావచ్చు, వాల్ రైటింగ్స్ కావచ్చు, అదే విధంగా మరి ఇక్కడ మన పోస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం దేనికంటే ఈ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మరి డ్రగ్స్, మత్తు, మరి తల్లిదండ్రులకు భారమైపోయేటువంటి జీవితాలు వద్దు, మీలో ఉన్నటువంటి ఇలాంటి నైపుణ్యం ఉంది, ఇలాంటి క్రీడలు మీలో ఉన్నాయి, దాన్ని మీరు చూపించుకోండి, ఇక్కడ మనం ఒక అవకాశం ఇద్దామని వారి ఈరోజు ఈ రకంగా కండక్ట్ చేసి మరి పిల్లలు కూడా, స్టూడెంట్స్, హాస్టల్ అమ్మాయిలు కూడా చాలా అద్భుతంగా డాన్సులు చేయడం జరిగింది. ఎంత కరేజ్ గా, ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు డాన్స్ చేసిరో మరి చాలా అద్భుతం అనిపించింది. వారందరికి కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా సుధీర్ కేకన్ గారు మాకు గత 4-5 సంవత్సరాలుగా ములుగులో, మన కాన్స్టిట్యున్సీ బట్ డిస్ట్రిక్ట్ వేరు, ములుగులో ఏఎస్పీగా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలు, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం చూసినటువంటి వ్యక్తిగా ఈ రోజు మన మహబాద్ కు మళ్ళీ మన యొక్క 2 మండలాలు కూడా వారి కంట్రోల్లో ఉండడం, వారు కూడా వచ్చిన నాటి నుంచి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ అంటే ఏదో ఎక్కడో డ్యూటీ వరకే కాకుండా డ్యూటీని చేసుకుంటూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ అదే విధంగా యూత్ ను ఒక మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో మారుమూల మన పూనుగల్ల, కామారం, గంగారం లాంటి గ్రామాలకెళ్లి మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడం గాని, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం గాని, వాళ్ళలో ఒక ఆశను, అంటే ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని నింపాలనేటువంటి లక్ష్యంతో వారు పదే అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. జనరల్ గా పోలీస్ అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ ఉన్న ములుగులో కూడా వారు ప్రత్యేకంగా పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏఎస్పీగా గేమ్స్ పెట్టడం గాని, పోలీస్ ట్రైనింగ్ ఇప్పించడంలో కీలక పాత్ర, చాలా మంది పోలీస్ ఉద్యోగాలకు గాని ఇతరత్ర మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవడానికి పెట్టినటువంటి కోచింగ్ సెంటర్స్ లలో కూడా వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎక్కువ మంది సెలెక్ట్ అవడానికి కూడా వారు కృషి చేయడం జరిగింది. ఈ రోజు కూడా మరి రాబోయే కాలంలో ఏం చేద్దామని వారు ఒక సుదీర్ఘంగా ఆలోచించి ఆటలతో పాటు వీరికి ఒక లైఫ్ కూడా ఇవ్వాలి, ఒక ఉద్యోగ ఉపాధి కూడా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తున్నందుకు వారి డిపార్ట్మెంట్ కి, వారికి ప్రత్యేక అభినందనలు మరొకసారి. అదే విధంగా మొన్న మేము టీవీలో చూడడం జరిగింది, ఇక్కడ పెద్ద నాగారంలో మరి మరిపేట దగ్గర అనుకుంటా, మహబాద్ ఎస్పీ గారు, వారి సిబ్బంది, వాళ్ళ టీం అంతా ఒక పేద వాళ్లకు ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ డ్యూటీలో లేదు, యాక్చువల్ గా గవర్నమెంట్ కట్టించవచ్చు. కానీ కళ్ళ ముందు ఒక బాధాకరమైనటువంటి సంఘటన కనిపించినప్పుడు స్పందించడమే నిజంగా మనిషి యొక్క హృదయానికి సంకేతం. అది
ఇవాళ కాబట్టి మరి అక్కడ ఒక ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా యాక్టివిటీస్ అనతి కాలంలోనే మన మహబూబాద్ జిల్లాలో చేస్తూ ప్రజలకు చేరువైనటువంటి తీరు చాలా గొప్పది. కాబట్టి వారిని వారి యొక్క కార్యక్రమాలను అభినందిస్తూ మన వెనుకబడ్డటువంటి ఈ జిల్లాకు ఈ 2-3 మండలాలు అయితే మరీ బ్యాక్వర్డ్, ఎందుకంటే ఫారెస్ట్ లో ఉన్నాయి, డిపార్ట్మెంట్ కూడా చాలా తక్కువ పోతా ఉంటది. కాబట్టి మరి ఆ పిల్లలతోటి కొంత ట్రైనింగ్స్ గాని మనం ఇంకా జాబ్ మేళాలు గాని ఇవన్నీ పెట్టించేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఈ మండలాన్ని, ఈ 2 మండలాలను కూడా తప్పకుండా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన కాబట్టి దాదాపుగా 30-35 సంవత్సరాల అనుబంధం నాకు ఈ మండలాలతోటి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇటు ప్రభుత్వం తరపున మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ తో పాటు స్థానికంగా ఉండేటువంటి అధికారులు కూడా అందరూ యాక్టివ్ గా పనిచేస్తేనే మరి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. కాబట్టి మనము డ్యూటీ చేస్తాం పోతాం, కానీ మనది ఏముంటది, ఏం గుర్తింపు ఉంటది? ఇవాళ మా ములుగు అంటే మన ములుగులో చేసిండు అనే గుర్తింపు ఆయన గురించి మాకు తెలుసు. చాలా బాగా చేయగలుగుతాడు, యాక్టివ్గా ఉంటాడు, ప్రజలకు దగ్గరగా ఉంటాడు, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా. ఈ రోజు ఒక పాప మరి మడగూడెం అంటే ఉద్యమాల గడ్డ, మరి హరిభూషణ్ గారి ఊరు. కానీ ఆ ఊరు నుంచి ఒక అమ్మాయి ఇవాళ మన జిల్లా ఎస్పీ గారి ఫోటో ఆమె చేయితోటి అంటే పెయింటింగ్ వేసి తీసుకొచ్చి ఇవ్వడం నాకు నిజంగా చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే అమ్మాయిని అంటే అమ్మాయి అభిమానించే రకంగా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. అట్లా మనకంటూ కొంత డ్యూటీ ఉంటది, టైం ఉండదు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంకొక కోణం కూడా మానవత్వము, మంచితనము, ఎక్కడైతే మన అవసరం ఉంటుందో అక్కడ ఇంకా ఆలోచనతోటి వివిధ రకాల కార్యక్రమాలు చేసి వెనుకబడ్డ ప్రాంతాలలో మనం చెట్లున్న కాడ 100 చెట్లు పెడితే ఏం పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. 100 చెట్లలో అదొక చెట్టు, కానీ ఏం లేని కాడ, ఏం లేనోళ్ళకు అట్లాంటి కాడ మనం ఒక క్రియేటర్స్ గా, ఒక సృష్టికర్తలుగా, అది ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏదైనా ఇన్నోవేటివ్ గా ఒక కొత్తదనాన్ని సృష్టించడం, ఆలోచించడం, అదే మన యొక్క టాలెంట్, మన యొక్క గొప్పతనాన్ని సమాజం గుర్తుపెట్టుకుంటది. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గేమ్స్ నడిపించి మరి అందరికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతాల పైన ప్రత్యేక మమకారంతో మహబూబాద్ ఎస్పీ గారు చేస్తున్నటువంటి కృషికి మేమందరం వారికి ఏమి ఇవ్వలేము, బట్ రాఖీతో సోదర సమానులుగా మరి వారిని అభినందిస్తా ఉన్నాము. అదే విధంగా వారి టీం అందరికి కూడా, లీడరు ఒక్కరుంటే సరిపోదు, ఓవరాల్ టీం కూడా బాగుండాలి. కాబట్టి నేను ఎంత పరిగెత్తితే ఏం లాభం, నా ఎన్నుకున్న టీం కూడా కరెక్ట్ గా ఉండాలి. అట్లా మన కుటుంబంలో ఒక్కరు బాగుంటేనే కాదు, ఆ ఒక్కరితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా సపోర్ట్ గా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటది. సో మరి మీరు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలకు మా చిరు ప్రేమ ఏంటంటే సోదరులుగా భావించి మేము మొదటి రాఖీని వారికి ఇవాళ కట్టడం జరుగుతుంది. ఈ రాఖీ సందర్భంగా అందరికీ మరొకసారి మరి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తాను. స్వతంత్ర దినోత్సవం కోసం ఎందరో మహనీయులు పోరాడి జీవితాలను త్యాగం చేసి ఇచ్చినటువంటి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ప్రతినబూనాలి. ప్రతి ఒక్కరం ఈ సంవత్సరం లోపు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి అనే లక్ష్యంతో విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా లక్ష్యాన్ని ఎంచుకొని పనిచేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.